హాయ్ ఆల్. మనము ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ 6లోకి వచ్చేసాము. ఈ ఎపిసోడ్ నెంబర్ 6 అనేది మనీ గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మనకి చాలా మనీ ఇంప్రూవ్మెంట్ కోసము అన్ని రకాలైన సక్సెస్ తీసుకురావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మనీ అబెండెన్స్ కావాలి, నేను మనీ వైజ్గా స్ట్రక్ అవ్వకుండా ఉండాలి, మనీ వైజ్గా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా తీరిపోవాలి అంటే ఈ ఎపిసోడ్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఈ ఎపిసోడ్ లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో బిఫోర్ స్టార్టింగ్ మనీ గ్రాటిట్యూడ్ మనము 5 వీక్స్ నుంచి గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. సో ఫస్ట్ మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎప్పుడైతే మనము థ్యాంక్ఫుల్గా ఉంటామో మనకి థ్యాంక్ఫుల్గా ఉండే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మనము ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉంటామో గ్రేట్ఫుల్గా ఉండే సిచ్యువేషన్స్ మనకి రిటర్న్ వస్తూ ఉంటాయి. మనము ఎప్పుడైతే అప్రిషియేషన్లో ఉంటామో అప్రిషియేట్ మనల్ని చేసేటట్టుగా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇలాగే ప్రతి ఒక్కటి జరుగుతుంది కనుక సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ మనీ ఎపిసోడ్ గ్రేట్ఫుల్ టు మనీకి ఎప్పుడైతే మనం గ్రేట్ఫుల్గా ఉంటామో మనకి మనీ 10 100 1000 రిటర్న్ అవుతూ ఉంటుంది. సో అందరూ ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ ఫర్ ద అబండెన్స్, థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్ అని కామెంట్ చేయండి. So let us start this money gratitude. అయితే ఇప్పుడు ఈ పవర్ఫుల్ మనీ ఎపిసోడ్ని మనము ఒక ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసుకుందాము. సో మీరందరూ కూడా నాతో పాటు ఈ ప్రేయర్ని ఈరోజే కాదు ప్రతిరోజు చెప్పుకొని మీ డే స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు మనీ అనేది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డే లాంగ్ మీకు పవర్ఫుల్గా ఇది మీకు పనిచేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్. కొంచెం కామ్గా మీ మైండ్ని ప్రశాంతంగా ఉండండి. కౌంట్ చేయండి 5 4 3 2 1. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్. ఓకే, నాతో అందరూ కలిసి చెప్పండి. ప్రియమైన విశ్వమా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కృతజ్ఞతా సాధన ప్రారంభిస్తున్నాము. మ్యాజికల్ మనీ, డబ్బు స్వయంగా మంచిదో చెడ్డదో కాదు, అది కేవలం ఒక శక్తి మాత్రమే. ఈ కృతజ్ఞత ఆ శక్తిని క్షణాల్లో మార్చేస్తుంది. మా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఆ శక్తిని 100 ఇంతలు 1000 ఇంతలు చేసి మాకు రిటర్న్ ఇస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ మనీ ప్రేయర్. ప్రియమైన విశ్వమా, నా జీవితంలో ప్రవహిస్తున్న ప్రతి రూపాయి కోసం నేను కృతజ్ఞతగా ఉన్నాను. నన్ను పోషిస్తున్న డబ్బుకి ధన్యవాదాలు. నా అవసరాలన్నింటినీ సులభంగా తీర్చే శక్తికి ధన్యవాదాలు. డబ్బు ఒక శక్తి, ఒక ఎనర్జీ అని నేను అంగీకరిస్తున్నాను. ఆ శక్తితో నేను ప్రేమగా నమ్మకంతో కనెక్ట్ అయి ఉంటాను. నా జీవితంలోకి నిరంతరం సులభంగా ఆనందంగా సమృద్ధి ప్రవహిస్తుంది. ఈ సమృద్ధికి ధన్యవాదాలు. నా గతంలో వచ్చిన ప్రతి రూపాయికి ధన్యవాదాలు. ఇప్పుడు నా దగ్గర
ఉన్న ప్రతి రూపాయికి ధన్యవాదాలు. నా వైపు వస్తున్న అపారమైన డబ్బుకి ముందే ధన్యవాదాలు. నేను సురక్షితంగా ఉన్నాను. నేను చక్కగా పోషించబడుతున్నాను. నేను ఆర్థికంగా స్వేచ్ఛతో ఉన్నాను. ధన్యవాదాలు విశ్వమా. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఓపెన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ మీ. సో ఇప్పుడు మనము ఫస్ట్ తెలుసుకోబోయింది ఏంటి అని అంటే, మనీ అనేది ఒక ఎనర్జీ. మనీ చెడ్డదా లేకపోతే మంచిదా అని కాదు. మనీని మనము చెడుగా ఎప్పుడూ ఆలోచించద్దు. మనీని ఎప్పుడు మనము ఇంత అంత అని అనుకోవద్దు. అది ఒక ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? మనకి యూనివర్స్లో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని మనకు తెలుసు. అంటే ఎనర్జీని మనము స్వయంగా పుట్టించలేము, మనము నాశనం చేయలేము. కేవలం ఎనర్జీని మనం షిఫ్ట్ మాత్రమే చేసుకోగలము. షిఫ్ట్ అంటే ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్లోకి షిఫ్ట్ మాత్రమే చేయగలము. సో మనీ అనేది కూడా ఒక ఎనర్జీ. అంటే మనకి కరెంటు ఎలాగ ఎనర్జీ, వాటర్ ఫ్లో ఎలాగ ఎనర్జీ, మన బ్రీత్ ఇటర్నల్ వరల్డ్కి బ్రీత్ ఎలాగ ఎనర్జీ, ఎక్స్టర్నల్ వరల్డ్కి మనీ కూడా అలాగే ఎనర్జీ. ఎనర్జీని ఎప్పుడు ఫ్రీక్వెన్సీలో మనము కొలుస్తూ ఉంటాము. లేకపోతే ఫ్రీక్వెన్సీని, మనీకి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఉంది. మనము ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఉంటామో, హై ఫ్రీక్వెన్సీ అంటే మన లోపల ఉండే ఇమోషన్స్, మన లోపల ఉండే ఫీలింగ్స్, మన లోపల ఉండే థాట్ ప్రాసెసెస్, మన బాడీ విధానం, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీసే. సో మనము ఈ మనీ పట్ల ఈ ఎనర్జీస్ని ఎలా రిలీజ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే ఎనర్జీ మనకి రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటుంది. మనం గ్రాటిట్యూడ్ అనేది ఒక మంచి ఫ్రీక్వెన్సీ, ఒక హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైతే ప్రతి దానికి గ్రాటిట్యూడ్గా ఉంటామో అది మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయ్యి మనకి రిటర్న్ వస్తుంది అని మనం నమ్మకంతో ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నాం. అవునా? సో మనీ కూడా ఒక రకమైన ఎనర్జీయే. గ్రాటిట్యూడ్ ఎలా ఎనర్జీయో మనీ కూడా అలాగే ఎనర్జీ. సో మనీని గ్రాటిట్యూడ్తో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అది మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనీ ఈజ్ ప్యూర్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మనం ఎలా డైవర్ట్ చేస్తే అలా డైవర్ట్ అవుతుంది. సో మనము గ్రాటిట్యూడ్ అంటే రిచ్నెస్. మనము రిచ్గా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. సో మనీ పట్ల ఎప్పుడైతే మనము గ్రాటిట్యూడ్తో ఉంటామో మనము రిచ్గా ఉన్నట్టే. అండ్ కంప్లైంట్ ఈజ్ పావర్టీ. కంప్లైంట్ అనేది పావర్టీ అంటే లేనితనము, లేకపోవడము అనేది పావర్టీ. అవునా? సో మనము ఎప్పుడైతే లేదు లేదు అనుకుంటూ ఉంటామో అది లేకుండానే పోతూ ఉంటుంది. సో మనీ కూడా ఎనర్జీ కాబట్టి మనీని ఎప్పుడైతే మనము గ్రాటిట్యూడ్ తోటి కొలుస్తూ ఉంటామో, థ్యాంక్ఫుల్గా ఎప్పుడు ఉంటుంటామో అది మనకి మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దానిపైన కంప్లైంట్ చేస్తామో, కంప్లైంట్ చేస్తున్నప్పటి నుంచి, కంప్లైంట్ అంటే ఎలాంటి కంప్లైంట్లు? నేను పొద్దున లేస్తే దాని గురించే టెన్షన్ ఫీల్ అవ్వడం, దాని గురించే బాధపడడం, అది లేదే అని ఇబ్బంది పడడం, మనీ లేదు, లోన్స్ నాకు ఎక్కువ ఉన్నాయి, నేను లోన్స్ కట్టలేకపోతున్నాను, నాకు ఈరోజు ఇంత ఖర్చు ఉంది, మనీ ఎక్కడన్నా స్పెండ్ చేసినప్పుడు ఆ మనీ గురించి బాధపడము, ఈ మనీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందే అని టెన్షన్ పడడము, ఇవన్నీ మనము సహజంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరము చేసే పనులే. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే అనుకోకుండా ఒక 500 ఖర్చు వచ్చిందంటే ఆ ఖర్చుని మనం బాధతో పెడుతున్నాము, ఇష్టంగా పెట్టట్లేదు. అది ఎలాంటిదన్నా అనుకోని ఖర్చు అవ్వండి, ఖర్చు అవ్వనివ్వండి, అనుకున్న ఖర్చు అవ్వనివ్వండి, ఆ ఖర్చుని మనము ఇబ్బందితో బాధతో ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది,
దాన్ని పట్టుకోవాలి అనే దీనితోటి మనము మనీని స్పెండ్ చేస్తూ ఉన్నాము. అందుకే మనీ మన దగ్గర ఆగడం లేదు. సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము ఏంటి అనంటే, మనము ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీతో ఉండి మనీని క్యాచ్ చేయాలని చూస్తామో మనీ మన దగ్గర ఆగదు. ఎప్పుడు మనం హై ఫ్రీక్వెన్సీస్తో దాన్ని వదిలిపెడుతూ ఉంటామో అది రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంకా కొంచెం డీప్గా మనీ పట్ల లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో మనీ గురించి నెగిటివ్ థాట్స్ అంటే మనీ పట్ల లో ఫ్రీక్వెన్సీ అని అర్థము. మనము ఇలా అనుకుంటుంటాము, డబ్బు ఎప్పుడూ సరిపోవడం లేదు, నాకు జీవితంలో డబ్బు రావడం చాలా కష్టంగా ఉంది, ఎంత సంపాదించినా పోతూనే ఉంది. ఇవన్నీ మనీ పట్ల లో ఫ్రీక్వెన్సీస్, లో థాట్స్. ఈ ఆలోచనలు మన సబ్కాన్షియస్లో ఒక ల్యాక్ ప్రోగ్రామ్గా, అంటే ఒక సరిపడని విధమైన ప్రోగ్రామ్గా సెట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చి ఫియర్ అండ్ వరీ. మనీ గురించి భయము, ఆందోళన, బిల్స్ చూసి భయపడడం, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడడం, ఏం చేస్తే డబ్బు వస్తుంది అనే యాంగ్జైటీతోటి ఉండడం. ఫియర్ అనేది అత్యంత లో వైబ్రేషనల్ ఇమోషన్. సో ఫియర్లో ఉన్నప్పుడు మనము అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతాము? సో ఇది కూడా అందరూ అర్థం చేసుకోవాలి. మనీ పట్ల భయము, టెన్షను, యాంగ్జైటీ ఉంటే అది మన దగ్గరికి రాదు. నెక్స్ట్, కంప్లైనింగ్ అండ్ కంపేరింగ్ అబౌట్ మనీ. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, నాకు ఎందుకు లేదు, వాళ్ళు ఎందుకు సమృద్ధిగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు రిచ్గా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఉండలేకపోతున్నాను, నా లక్ చాలా బ్యాడ్గా ఉంది, నా టైం బాగాలేదు, సిస్టమ్ అన్ఫేర్ అని కంప్లైంట్స్ చేయడము. ప్రతి దానిపైన కంప్లైనింగ్ అంటే మనీ పట్ల కంప్లైనింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటామో అది మనల్ని అట్రాక్ట్ చేయదు. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎనర్జీని కంప్లైనింగ్ తోటి, కంపేరింగ్ తోటి దగ్గరికి రాదు, దూరం అయిపోతూ ఉంటుంది. రిపీటింగ్ ఓల్డ్ మనీ స్టోరీస్ అంటే మనము ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము ఎక్కువగా, మా ఫ్యామిలీలో ఎవరి దగ్గర డబ్బు నిలవదు, నా దగ్గర ఎంత సంపాదించినా కూడా అక్కడికక్కడే సరిపోతుంది తప్ప సేవ్ చేసుకునే గుణం నాకు ఉండదు, లేకపోతే నేను ఎంత ట్రై చేసినా సేవ్ చేసుకోలేను, నా కర్మ ఇది, నాకు పావర్టీయే ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు నేను పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుంటాను. ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా సార్లు మనం చేస్తూ ఉంటాము. నాకు ఎప్పుడు ఇంతే, నాకు ఇలాగే జరుగుతుంటుంది అని మనం చేస్తుంటాము. అది ఏంటి అని అంటే అది ఆల్రెడీ సబ్కాన్షియస్లో మనకి ఒక స్ట్రాంగ్ కమాండ్గా సబ్కాన్షియస్లో మనము ఒబే చేసేటట్టు, జడ్జి చేసేటట్టు దాన్ని మనం ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నాము ఇంకా గట్టిగా. సో మీ అందరికీ డబ్బు పట్ల లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ విత్ మనీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో హై ఫ్రీక్వెన్సీ విత్ మనీ అంటే చాలా ఉంటుంది. గ్రాటిట్యూడ్, ఉన్న డబ్బుకి కృతజ్ఞతగా ఉండడము, చిన్న మొత్తానికి థ్యాంక్ఫుల్గా ఉండడము, మనీని ట్రస్ట్ చేయడము, మనీ ఆల్వేస్ కమ్స్ వెన్ ఐ నీడ్ ఇట్, నాకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనీ వస్తుంది అని భావించడము, అప్రిషియేషన్, మనీని అప్రిషియేట్ చేయడము, ఎవరికైనా డబ్బు ఉంటే జెలస్ కాకుండా ఇన్స్పైర్ అవ్వడము, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి అంత బాగా ఖర్చు పెట్టగలిగారు, అంత ఈజీగా వాళ్ళు ఎక్కడంటే అక్కడ డబ్బు తీసి వాడగలుగుతున్నారు అని మనము వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ఇమోషన్స్. సో ఎప్పుడైతే మనము డబ్బు ఉన్న వాళ్ళని చూసి అసూయ పడకుండా వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి ఉంది, మనకి కూడా అలాగే వస్తుంది అని మనము టెన్షన్ పడకుండా మనం కూడా జాగ్రత్తగా మనీని, ఎప్పుడైతే మనీని ప్రేమిస్తామో, మనీని ఇష్టపడుతుంటామో, మనీకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో, మనీ ఆటోమేటిక్గా మన దగ్గరికి ఫ్లో అవుతుంటుంది. ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనీ పట్ల
అది ఒక ఎనర్జీ కాబట్టి దాని పట్ల లో ఫ్రీక్వెన్సీతో ఎప్పుడూ బిహేవ్ చేయకూడదు, ఎప్పుడూ హై ఫ్రీక్వెన్సీతోటే ఉండాలి. అయితే ఇక్కడ ఒక ఆబ్లిగేషన్ వస్తుంది, అది ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడే మనకు ఒక ఆబ్లిగేషన్ మొదలవుతుంది. అప్పులు ఉన్నాయి కదా, వడ్డీలు ఎలా కట్టాలి, డబ్బు లేనప్పుడు వడ్డీ ఎలా కట్టగలుగుతాను, ఆరోగ్యానికి ఖర్చు పెట్టడానికి అమౌంట్ లేనప్పుడు నేను ఎలా ఉంటుంది నా పరిస్థితి, గ్రాసరీస్ కూడా కష్టంగా కొంటున్నాను, అప్పుడు నేను ఎలా థ్యాంక్ఫుల్గా ఉండగలను, ఫీజెస్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాను, నేను ఇప్పుడు మనీకి థ్యాంక్ఫుల్గా ఎలా ఉండగలను అని ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి ఎరైజ్ అవుతుంది. సో ఇదే మోస్ట్ క్రూషియల్ అండ్ మోస్ట్ క్రిటికల్ థింగ్ అబౌట్ మనీ అనే దాని పట్ల మనము ఎందుకు ఫియర్ తోటి, భయంతో, టెన్షన్ తోటి ఉంటాము అని అంటే, మనకి అది అవసరానికి అందకపోయినప్పుడు, మనకి ఖర్చు పెట్టుకోవడానికి సమృద్ధిగా లేనప్పుడు మనము ఒక ఫియర్ని, బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటి అంటే, ముందు ఒక నిజం అర్థం చేసుకోవాలి. గ్రాటిట్యూడ్ అంటే ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు చెప్పే సంగతి కాదు. గ్రాటిట్యూడ్ అంటే ప్రాబ్లంకి కూడా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే చేస్తామో, అంటే ఎప్పుడైనా మనకి మనీ లేని పక్షంలో కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఎందుకు అంటే మనం ఇప్పుడు దాకా బ్రతికి ఉన్నాము అని అంటేనే మనీ ఉంది కాబట్టి మనము ఎక్స్టర్నల్ వరల్డ్లో అంటే బాహ్య ప్రపంచంలో బతికి ఉండగలుగుతున్నాము. యాజ్ ఆఫ్ టుడే వీఆర్ అలైవ్ అంటే ప్రీవియస్ లైఫ్లో మనకి ఎంతో కొంత అది సహకరించింది కాబట్టే మనము ఈ స్థాయిలో ఉన్నాము. చిన్నప్పటి నుంచి ఆలోచించుకుంటే మనము చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యాము ఈ స్టేజ్ దాకా. వాట్ ఎవర్ మే బీ యువర్ ఏజ్, ఈ రోజు వరకు మనము వచ్చాము అని అంటే మన దగ్గర ఎంతో కొంత మనీ ఉంది కాబట్టే దాన్ని యూజ్ చేసుకుని రాగలిగాము. అంటే మనము తిని పెరిగాము కదా ఇప్పుడు దాకా, ఈ వయసు దాకా. అంటే మనీ లేకుండా మనము కొనుక్కుని తినలేదు కదా, మన పేరెంట్స్ మనకి పెట్టారు, మనని పెద్ద చేశారు అని అంటే మనీ వాళ్ళకి సహకరించింది కాబట్టి, మనీ వాళ్ళ ద్వారా మనకి వచ్చింది కాబట్టి మనము తిన్నాము, పెద్దగా అయ్యాము. అవునా? సో దానికి గ్రేట్ఫుల్గా ఉండాలి. ఉన్నదానికి ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉంటూ ఉంటామో మన లైఫ్లోకి లేనిది వస్తూ ఉంటుంది. సో మనం చిన్నప్పటి నుంచి ఎంతో కొంత మనీ మన పట్ల లేకుండా అయితే లేము. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది. సో ఇన్ని రోజులు ఇవన్నీ లేకుండా అయితే మనము ఈ స్టేజ్కి రాలేదు. హ్యాపీగానే బతుకుతూ వచ్చాము. ఫీజెస్ కట్టారు పేరెంట్స్, చదువుకున్నాము. ఇవన్నీ పేరెంట్స్ ద్వారా మనకి వచ్చిన గిఫ్ట్స్. సో వీటన్నిటికీ మనము ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా ఉంటామో, ఈ స్టేజ్ దాకా వచ్చిన దానికి బీ థ్యాంక్ఫుల్, ఈ స్టేజ్ వరకు ఉన్న దానికి బీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు దాకా నా లైఫ్లో మనీ లేదు 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 అనుకునే దానికన్నా ఏదైతే ఉందో, ఏదైతే ప్రెజెంట్ అయ్యిందో ఆ ప్రెజెంట్గా ఉన్న దానికి థ్యాంక్ఫుల్గా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్గా టర్న్ అవుతూ ఉంటుంది. వైడ్గా డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే నారోనెస్ని మన మైండ్లో సెట్ చేస్తూ ఉంటామో అది ఇంకా నారో అయిపోయి డిమినిష్ అయిపోతుంది అన్నమాట. సో మనము బ్రాడ్గా మన యాటిట్యూడ్ని, మన నేచర్ని ఎప్పుడైతే మార్చుకోవడం జరుగుతూ ఉంటుందో మనీ పట్ల, అది ఇంకా బ్రాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకసారి కొంచెం డీప్గా ఆలోచించండి. గ్రాటిట్యూడ్ అనే ప్రాక్టీస్ లేని దానికి చెయ్యడం కాదు, కావలసిన దానికి చెయ్యడం కాదు. గ్రాటిట్యూడ్ ఈజ్ అ ప్రాక్టీస్ ఫర్ వాట్ స్టిల్ వీఆర్ హోల్డింగ్ విత్. మనకి ఏదైతే ఉందో దానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా ఉన్నవి, కొంచెమైనా తినే ఆహారం ఉంది, ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు, మళ్ళీ అవకాశాలు మనకి వస్తూ ఉన్నాయి. ఇవి అన్నీ ఫ్యూచర్ అబండెన్స్కి ఒక బ్రిడ్జ్ లాంటివి. సో గ్రాటిట్యూడ్ ఉన్న దాని పట్ల ఫీల్ ఎప్పుడు అవుతూ ఉంటామో అది ఒక బ్రిడ్జ్ని ఏర్పరుస్తూ ఉంటుంది మన ఫ్యూచర్ కోసము.
మన మైండ్ మంకీ మైండ్. సో ఏంటంటే వై గ్రాటిట్యూడ్ వెన్ వీ కాంట్ పే అని మన మీద మనకే కోపం వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇది మీ లైఫ్లో చాలా క్రూషియల్ మూమెంట్. మీరు ల్యాక్లో ఉండి కూడా, అంటే లోటులో ఉండి కూడా థ్యాంక్ఫుల్గా ఉంటూ ఉంటారో మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక మెసేజ్ వెళ్తూ ఉంటుంది. నేను టోటల్గా బ్రోకెన్ కాదు, నేను ఇంకా సపోర్టెడ్గా ఉన్నాను. సబ్కాన్షియస్ కామ్ అవుతుంది. కామ్ మైండ్ బెటర్ డెసిషన్స్ని తీసుకుంటుంది, న్యూ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది. మనము ఇంకా గట్టిగా ఈ మనీ ఎనర్జీని ఇతర ఎనర్జీలతో కంపేర్ చేసి మనము ఎందుకు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం లేదు అనేది ఇంకా గట్టిగా తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనీ ఎనర్జీని ఇతర ఎనర్జీలతో కంపేర్ చేస్తున్నాము. ఇప్పుడు బ్రీత్, శ్వాస, ఇది కూడా ఒక ఎనర్జీ. అది లేకపోతే మనకి శ్వాస కావాలి, నిరంతరం కావాలి, ప్రతి క్షణం కావాలి. ఇంకా శ్వాస వస్తుందా అని భయపడము ఎప్పుడు. అది ఎంత డీప్గా శ్వాసిస్తున్నాము అని కూడా ఆలోచించము, దాని మీద ధ్యాస పెట్టము, దాని మీద దృష్టి పెట్టము. కానీ అది నడుస్తూనే ఉంటుంది. ట్రస్ట్ ఉంది కాబట్టి ఫ్లో స్మూత్గా ఉంటూ ఉంటుంది. మనము దాన్ని గమనించకపోయినా దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీయే. కానీ దాని మీద మనము ఎప్పుడూ టెన్షన్ పడము, ఫ్రస్ట్రేట్ అవ్వము, ఫీల్ అవ్వము. సో అది స్మూత్గా నడుస్తూ ఉంటుంది. సో మనీతోటి దీన్ని ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి. నీరు, వాటర్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీయే, అవునా? వాటర్తో మనం ఎనర్జీని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం, వాటర్తో కరెంట్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. వాటర్ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీయే. ఆ వాటర్ గురించి మనము ప్రతిరోజు భయపడుతూ ఉంటామా? వాటర్ దొరుకుతుందా, దొరకతా? ఈరోజు వాటర్ మనకి టైంకి వస్తుందా, రాదా? వాటర్ ఎంతసేపు మన దగ్గర ఉంటుంది? ఇలా మనము దాని గురించి ప్యానిక్ అవ్వము, దాని గురించి భయపడము. అది ఆటోమేటిక్గా వస్తుంది. బయట ఎక్కడన్నా ఉన్నా కూడా, వాటర్ లేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం డబ్బు తీసుకుని వాటర్ని కొనుక్కొని మరీ తాగుతూ ఉంటాము, అవునా? సో దాని గురించి కూడా మనం ఏమీ టెన్షన్ పడట్లేదు. ఎండాకాలం ఎప్పుడైనా వాటర్ రాకపోయి వాటర్ గురించి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ వాటర్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా కొనుక్కోవాలి అని ఆలోచిస్తాం తప్ప ఆ ఎనర్జీ గురించి టెన్షన్ పడట్లేదు. మరి మనీ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నాము? సో థర్డ్ వచ్చి కరెంట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ. ఒక్క నిమిషం లైట్ లేకపోయినా రాత్రిపూట మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కరెంట్ అవసరం, చాలా అవసరము మన లైఫ్లో. కానీ ప్రతి క్షణం కరెంటు ఉందా లేదా, ఒకవేళ ఎప్పుడైనా కరెంటు లేకపోయినా చిన్న ఫ్రస్ట్రేషన్ అయితే మనకి ఉంటుంది. కానీ కరెంటు ఎలాగో అలాగా తెప్పించుకోవాలి. ఏదో ఒకటి చేసి మనం వెంటనే డిపార్ట్మెంట్కి ఫోన్ చేసేసి కరెంటు వాళ్ళతోటి మాట్లాడి మాకు కరెంటు ఎందుకు లేదు అని డిమాండ్ చేసి మరి మనం కరెంటు తీసుకుంటూ ఉంటాము. కానీ డబ్బుని మనము అలా చూడటం లేదు. డబ్బు లేనప్పుడు నా దగ్గరికి నువ్వు రావాలి, నువ్వు వచ్చి తీరాలి నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అని మనము ఎప్పుడు దాంతో ఫైట్ చేయడం లేదు. బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం, వెళ్ళిపోతుందని టెన్షన్ పడుతున్నాం. కరెంటు వెళ్ళిపోతే మనం టెన్షన్ పడతామా? పడం కదా. సో మనీ కూడా కరెంటు లాంటిదే. మనీ ఎనర్జీ కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీయే. అది లేనప్పుడు మనము డిమాండ్ చేసి నాకు కావాలి, నువ్వు నా లైఫ్లో ఉంటేనే నాకు నడుస్తుంది కాబట్టి నువ్వు రా అని చెప్పి మనము దాన్ని రెస్పెక్ట్ఫుల్గా డిమాండ్ తోటి తెచ్చుకోవాలి. అంతే తప్ప మనీ లేదు 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 అంటుంటే ఆ ఎనర్జీ మన దగ్గరికి రాదు. ఫ్రస్ట్రేషన్స్ తోటి, నెగిటివ్ ఎమోషన్స్ తోటి అసలే మన దగ్గరికి రాదు. శ్వాస, నీరు, కరెంట్ అన్ని ఎనర్జీస్ అయితే డబ్బు కూడా ఒక ఎనర్జీ మాత్రమే. ఇవి ఏవి లేనప్పుడు మనం భయపడము, ఫ్రస్ట్రేట్ అవ్వము, ఫీల్ అవ్వము. కానీ డబ్బు లేనప్పుడు మాత్రము ఎందుకు భయపడుతున్నాము? విశ్వము మనకి ఎప్పుడు శ్వాస ఆపలేదు, నీరు ఆపలేదు,
జీవించడానికి కావలసిన సపోర్ట్ ఎప్పుడూ ఆపలేదు. మరి డబ్బు మాత్రం ఎందుకు ఆపుతుంది? దాని పట్ల నెగిటివ్ ఇమోషన్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? సో ఇప్పటి నుంచి భయపడడం మానేసి విశ్వం మీద నమ్మకం పెట్టుకుని మనం జీవితంలో అన్నీ ఫ్లో అయినట్టే డబ్బు కూడా ఫ్లో అవుతుంది అని నమ్మకాన్ని పెట్టి ఫ్లైట్ మోడ్ నుంచి ఫియర్ మోడ్ నుంచి హ్యాపీ మోడ్లోకి ఎప్పుడైతే వచ్చి దాన్ని ఆనందంగా పంపిస్తూ ఉంటామో అది మనకి రిటర్న్ అలాగే వస్తుంటుంది. శ్వాస మీద భయం లేదు, నీరు మీద భయం లేదు, కానీ డబ్బు మీద మాత్రమే ఎందుకు ఈ భయం? ఇదే మన బిగ్గెస్ట్ బ్లాక్. సో ఈ బ్లాక్ని ఎప్పుడైతే మనం వదిలిపెట్టగలుగుతామో, ఈ బ్లాక్ని ఎప్పుడైతే మనము ఓపెన్ చేస్తామో అప్పుడే మనకి డబ్బు ఫ్లో అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. రిచ్ వాళ్ళు ఎందుకు రిచ్ అవుతూ ఉంటారు అనంటే వాళ్ళు డబ్బు పట్ల భయపడరు, డబ్బు పట్ల టెన్షన్ పడరు, డబ్బు పట్ల ఫ్రస్ట్రేట్ అవ్వరు, ఉన్నదానికి ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి మోర్ మనీ మిరాకిల్స్ వస్తూ ఉంటాయి లైఫ్లోకి. సో మనము ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము, ఏ విషయంలో మనము టెన్షన్ పడుతున్నాము, గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పట్లేదు, డబ్బు లేనప్పుడు కూడా గ్రాటిట్యూడ్గా ఎందుకు ఉండడం మానేస్తున్నాము, ఇలా మనకి మనం క్వశ్చన్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, మనీ డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పై దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పై దట్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఆటోమేటిక్గా మనీ అనేది ఒక మిరాకిల్ లాగా తయారయ్యి మనకి గ్రాటిట్యూడ్ ద్వారా మనీని మనము అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. సో హోపింగ్ దట్ మీ అందరికీ ఈ మనీ గ్రాటిట్యూడ్ ద్వారా మనీని మనము ఎలా బెటర్ చేసుకోగలము, మన లైఫ్లో మనీని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలము, మనకున్న బ్లాకేజెస్ని ఎలా మనము క్లియర్ చేసుకోగలము, మనీని మనము ఎలా హీల్ చేసుకోగలము అనేది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనీ మీద ఇంకా బెటర్గా మీకు అర్థమయ్యేటట్టు వై మనీ కమ్స్ ఫాస్టర్ వెన్ వీఆర్ రిలాక్స్డ్ అనేది కూడా నేను వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది గ్రాటిట్యూడ్కి సంబంధించిన వీడియో కాబట్టి సో ఇఫ్ యూ ఆర్ మోర్ గ్రేట్ఫుల్ టు మనీ ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్. సో ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి మరిన్ని విషయాలని నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఇంకా బెటర్ అవుతూ మీతో కాంటాక్ట్లో టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. ఐ ఆమ్ సో వెరీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ. నేను మీకు లాస్ట్ టైం లాగా ఒక పీడిఎఫ్ అయితే పెడుతున్నాను. ఇందులో మనీ అఫర్మేషన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటాయి. సో రెండు చేసుకుంటే కూడా బెటరు, రెండు డిఫరెంట్ అఫర్మేషన్స్. అండ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఎప్పట్లాగానే ఒక 5 minutes మీకైతే నేను టైం పెడతాను. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే ఐదర్ ఆ అఫర్మేషన్స్ అన్నీ ఒకసారి రాసుకోవచ్చు బుక్ తీసుకుని, లేదు అని అంటే మీరు దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నారు, మీ పాస్ట్ లైఫ్లో ఉన్న మనీకి, మీ ప్రజెంట్ లైఫ్లో వచ్చే మనీకి, మీ ఫ్యూచర్ లైఫ్లో రాబోతున్న మనీకి గ్రేట్ఫుల్నెస్, థ్యాంక్ఫుల్నెస్ అనేది ఎక్స్ప్రెస్ చేసి ఒక 11 to 21 థింగ్స్కి గ్రేట్ఫుల్నెస్ని మీరు రాయాలి ఇప్పుడు ఈ 5 minutes టైంలో. సో ఈ టైమర్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.